కీర్తనలు 50వ కీర్తన 21వ వచనం నుంచి మనం 23వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 50వ కీర్తన 21 నుంచి 23 వరకు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనియై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడునని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్ములు చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం. 2026 గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే 2026వ సంవత్సరం 2026 మన జీవితాల్లో దీవెనకరంగా ఉండాలని మనం భావిస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం యొక్క అంశం అదే. 2026 ఆశీర్వాదంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? దేవుని బిడలంగా 2026 ఏ రకంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. 26 ఏ రకంగా ఉండాలి అంటే 25లోనే దానికి అడుగులు వేయాలండి. 25లోనే దానికి మనం అడుగులు వేసేటువంటి వారంగా ఉండాలి. ఈ ఇయర్లోనే దానికి లోన్ ఎక్కడొస్తుంది, లేదా డబ్బు ఎక్కడుంది, ఎక్కడి నుంచి మనకు డబ్బు రావాలి, ఏ రకంగా అనేటువంటి ప్లానింగ్ చాలా చేస్తామండి. చేసిన తర్వాత మొదలు పెడతాం. అంటే రేపు పని అనగా రేపటి వరకు మనం వెయిట్ చేయం. రేపు ఇంటి పని ప్రారంభించాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునే సందర్భంలో రేపటి దినాన ప్రారంభించాం. చాలా ముందుగానే ప్లాన్ చేస్తాం కదా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్కు ఎప్పటి నుంచి సిద్ధపడ్డారండి? ఎప్పటి నుంచి సిద్ధపడ్డారు? కొన్ని సంవత్సరాల నుంచి సిద్ధపడ్డారు. ఎందుకు? ఒక ఉద్యోగం రావాలి అంటే కొన్ని నెలలు, కొంతమంది కొన్ని సంవత్సరాలుగా సిద్ధపడుతూ వచ్చారు. మళ్ళీ 2026 మనకు దీవెనకరంగా ఉండాలంటే ఇట్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ ఇన్ 2026. 2026లో కాదు మనం సిద్ధపడాల్సింది, 2025లోనే సిద్ధపడాలి. మీరు అనవచ్చు, బ్రదర్ ఇందాక మీరు చెప్పింది ఏంది? స్తుతియాగం. ఇప్పుడేమంటున్నారు? 2026. ఈ రెండింటి లింక్ ఉందా? అబ్సల్యూట్లీ. ఎందుకు తెలుసా? 2025లో నువ్వు స్తుతియాగం చెల్లించకుండా 2026కు నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. 2026 నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే 2025లో దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో చేసిన మేలను బట్టి దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన కాదు. ఇది ఎవరు రాసినటువంటి కీర్తన? ఆ పై భాగంలోనే ఉంటుంది. ఎవరు రాశారు? ఆసాపు రాసినటువంటి కీర్తన. ఈ ఆసాపు ఎవరు అంటే దావీదు ఏర్పాటు చేసిన గాయక బృందంలో ఇతడు గాయకుడు. ఇతడు లేవీయుడు. కానీ లేవీ వంశంలో నుంచి ఒక గాయకుని దావీదు సిద్ధం చేశాడు. ఇతడు ఆరాధనలో ముఖ్యంగా ఉండి నడిపించేటువంటి వ్యక్తి. ఈ యొక్క ఆసాపుకున్నటువంటి టాలెంట్ ఏంటంటే పాటలు పాడే వ్యక్తే కాదు, ఒక లేవీగా యాజక ధర్మాన్ని జరిగించే వ్యక్తే కాదు, పాటలు రాసే వ్యక్తి. ఇతడు ఏమని రాస్తున్నాడంటే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అంటే దేవుని మనస్సుని ఇక్కడ మన ఎదుట ఉంచుతుంటున్నాడు. దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవునికి స్తుతియాగము చెల్లించే వ్యక్తిగా ఉండాలి. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? అసలు ఎందుకు ఈ మాట రాశాడు? స్తుతియాగము అనేటువంటిది ఎందుకు రాశాడు ఆసాపు అంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏంటి తెలుసా? 8వ వచనం చూడండి. నీ బలుల విషయమై నేను గద్దించడం లేదు, నీ దహన దహన బలులు ఇచ్చేటువంటి వారు. ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలు ఎలాంటి వారంటే, దేవునికి బలి ఇచ్చేసామా, దేవునికి దహన బలి ఇచ్చేసామా, అయిపోయింది అని ఇంకా వదిలేసేటువంటి వారు. దేవునికి బలి ఇచ్చేసాం కదా, దేవునికి ఇచ్చేది ఇచ్చేసాం కదా అని కామ్గా ఉండిపోయేటువంటి వారు. ఇప్పుడు ఆసాపు అంటాడు, లేదు, ఏదో బలి ఇచ్చి అప్పటికి ఆ సమయానికి దేవునికి ఏదో స్తుతులు చెల్లించినట్టుగా ఆపేయద్దు. నీ జీవితంలో స్తుతియాగము చెయ్యి. దేవుని బిడ్డలుగా ఆ దినాల్లో ఉండేవారు ఏమనుకునేవారంటే, దేవునికి నేను బలియాగం చెల్లించాలి, దేవుని యొక్క అవసరత కదా అనే రకంగా ఉండేటువంటి వారు. చేస్తే సరిపోతుంది, ఇది దేవునికి నేను చేయాల్సింది అనేటువంటిది చెయ్యాలి అనే తలంపులో ఉన్నారే కానీ దేవుడు కోరుకునేది ఏది అనేటువంటిది చేయలేదు. దేవుని బిడ్డలారా, బలులు కోరుకున్నటువంటిది పాత నిబంధనలో దేవుడే. అంటే నీ బలులు దేవునికి నువ్వు సమర్పించాలి, అది పాత నిబంధనలో. కానీ అదే దేవుడు ఆ యొక్క బలి దగ్గరే ఆగిపోవద్దు, దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, స్తుతియాగము అర్పించువాడు 2026 నీకు దీవెనకరంగా ఉండాలంటే స్తుతియాగములోనూ ఉండాలి, స్తుతియాగము చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే 23వ వచనం తిరిగి ఒకసారి చదువుదాం. 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.
వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. వాడు ఎవరంట? మార్గాన్ని సిద్ధపరుచుకునేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, 2025 నాకు దీవెనకరంగా చేయి, 2025 నాకు అని ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక మెథడ్ ఏంటి తెలుసా? నీవు స్తుతియాగం అర్పిస్తుండగా నీ మార్గాన్ని నీవే సిద్ధపరుచుకుంటావు. నీ ఎదుట ఉన్నటువంటి మార్గాన్ని నువ్వు సిద్ధపరుచుకుంటావు. 2026 దీవెనకరంగా ఉండాలి అంటే, అందుకే అంటున్నాను, 2026 ఆశీర్వాదకరంగా ఉండాలంటే 2025లో నువ్వు ఎంతగా దేవునికి స్తుతియాగం చెల్లించాలో అంతగా దేవునికి నువ్వు స్తుతియాగం చెల్లించాలి. అప్పుడే నీ జీవితంలో 2026కు సంబంధించిన మార్గాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటావు. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రైజింగ్. దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి, దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, స్తుతియాగము చెల్లించేటువంటి వారు వారి జీవితములో 2026ను సిద్ధం చేసుకుంటారు. దేవుని నీ ముందుకు నడిపించేటువంటిది, దేవుని నీ యొక్క 2026 సంవత్సరానికి తీసుకొని వచ్చేది ఏంటి తెలుసా? స్తుతియాగం. దేవుని బిడ్డలారా, ఏంటిది స్తుతియాగము? మొట్టమొదటిగా స్తుతియాగం అనేటువంటిది ఏంటి తెలుసా? అదే కీర్తన 50వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తుతియాగం చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తుతియాగము ఏమంట? చేయుము, చేయుము. వీలైతే కాదు, దేవునికి స్తుతియాగము చేయుము అంటే నువ్వు చెయ్యాలి అని దేవుడు చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ షుడ్ ఫర్గెట్. ఇది మనం మర్చిపోవలసిన విషయం కాదు. దేవుడు ఒక ఆజ్ఞగా ఇస్తుంటున్నాడు, దేవునికి స్తుతియాగము చేయుము, దేవునికి స్తుతియాగము చేయుము. రెండోదిగా అంటున్నాడు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవుని బిడ్డలారా, స్తుతి చెల్లించడం, స్తుతియాగము చేయడం అనేటువంటిది ఏంటి తెలుసా? ఇట్ ఇస్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ అ కంపల్సరీ. ఇంకో మాట అంటాను, ఇది ఒక ఆజ్ఞ. స్తుతియాగము చేయము. దేవుని బిడ్డగా నీవు దేవునికి స్తుతులు చెల్లించాలి. స్తుతి అనేటువంటిది నీ జీవితంలో దేవుడు ఒక ఆజ్ఞగా పెట్టాడు. వీలైతే చేయి. దేవుని బిడ్డలారా, స్తుతియాగము చెల్లించడం అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆజ్ఞ, నువ్వు చెల్లించాలి. అది దేవునికి కంపల్సరీగా చెల్లించాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఆఫర్ అంటు గాడ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి స్తుతియాగము చెల్లించుడి. దేవుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు. అది దాంట్లో మిస్ కావద్దు. ఎందుకు తెలుసా? అది నీ జీవితంలో ఉండాలి. 2025 ఈ యొక్క 88 గంటలు లేదా ఈ యొక్క మిగిలిన గంటలు ఏ రకంగా తెలుసా? రెండు మన జీవితాల్లో ఉండాలి. ఒకటి దేవునికి స్తుతి, రెండవదిగా దేవా నీకు ఏదైనా నేను చేస్తానని చేయలేదా? ఏదైనా మొక్కుకున్నానా? నీ సేవకి ఇస్తానని, ఇక్కడికి వస్తానని, ఇలా చేస్తానని ఏదైనా మొక్కుకున్నావా? నేను అనేటువంటిది తల వెంట్రుకల గురించి ఇది కాదు. ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేస్తాను అది కాదు నేను అనేది. దేవునికి నువ్వు ఏదైనా మొక్కుకున్నావా? అది చెల్లించకపోతే చెల్లించు. ఈ కొన్ని గంటల్లో జరగాలండి మన జీవితాల్లో. స్తుతి ఒకటి ఉండాలి, దేవా నా జీవితంలో నువ్వు చేసిన మేళ్లకు స్తుతులు. రెండవదిగా ఖచ్చితంగా దేవుని దగ్గర ఏదైనా మొక్కుకొని ఇది చేస్తానని కదా. 2025 సంవత్సరంలోకి వెళ్ళక ముందు 24 డిసెంబర్ 31వ తారీఖున మీ చేతులకు ఒక పేపర్ ఇచ్చాను. ఒకటి మీ తీర్మానం, రెండవదిగా దేవుని కోసం ఏం తీర్మానం చేస్తున్నా. ఈ రెండు నెరవేరాయా? ఎగరగొట్టామా? ఈ రెండు నెరవేర్చబడ్డాయా? ముగించామా లేదా? పరీక్ష చేసుకోవాలి మనం. This is the time where we have to settle our accounts. దేవుని బిడ్డలారా, బ్యాంకులు మీరు గమనిస్తే మార్చి 31వ తారీఖు లోపల మొత్తం అకౌంట్స్ అన్ని సెటిల్ అయిపోతాయండి. ఇంకా వాళ్ళకు మరుసటి రోజు ఆ 31వ తారీఖు రాత్రంతా కావాలంటే కూర్చుంటారు. అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోవాలి. ఏప్రిల్ 1 నుంచి ఖచ్చితంగా కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ కావాలి. 2025ను ఏ రకంగా ముగించాలంటే స్తుతి చెల్లించే విషయంలో దేవునికి ఎక్కడైనా బాకీ పడ్డామా? దేవునికి ఒప్పుకున్నటువంటిది చేయకుండా ఏమైనా దేవునికి బాకీ పడ్డామా? ఈ రెండిటిని మనం తీర్చవలసిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా ఒకటి స్తుతియాగం అనేటువంటిది ఒక ఆజ్ఞ, ఖచ్చితంగా నువ్వు చేయాలి. రెండవదిగా చూడండి, బైబిల్లో వ్రాయబడింది 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అక్కడ ఏమంటుంది? స్తుతియాగము. ఏమని రాయబడింది? స్తుతి కాదు, స్తుతియాగము. స్తుతి వేరు, స్తుతియాగము వేరు. రెండింటిని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి స్తుతి, అది ఈ వచనంలో ఉందా అంటే ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి మరొక పదం ఏంటంటే యాగము. దేవుని బిడలారా, స్తుతి వేరు, స్తుతియాగము వేరు. జాగ్రత్తగా గమనించండి. స్తుతి అంటే నీ జీవితములో దేవుడు చేసిన మేలు,
నీ జీవితంలో ఏదైనా మేలు చేసాడో దానికి దేవునికి స్తుతులు చెల్లించు. స్తుతి యాగం అనేటువంటిది చాలా వేరండి, జాగ్రత్తగా వినండి. స్తుతి అనేటువంటిది నీ జీవితంలో దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన మేలు ఏమేమి చేశాడో వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. యాగము అనేటువంటిది, స్తుతి యాగం అనేటువంటిది వేరు. ఉదాహరణకు వరుణ యాగము చేస్తారు. వరుణ యాగం అంటే వర్షాల కోసం యాగం చేస్తారు. అంటే యాగం అనేటువంటిది ఏంటి తెలుసా? యాగం అనేటువంటిది ఏదైతే నీ దగ్గర లేదో దాని విషయంలో నువ్వు స్పందించేదాన్ని, దానికోసం నువ్వు చేసేదాన్ని యాగం అంటారు. అంటే వరుణ యాగము, వర్షాలు పడడం లేదు కాబట్టి మన హైందవ సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళు యాగం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు స్తుతి మాత్రమే కాదు, స్తుతి యాగము చెల్లించు, స్తుతి యాగము చెల్లించు. ఎందుకు స్తుతి యాగం అంటే, దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చి ఉంటాడు, కానీ కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వడు. జాగ్రత్తగా ఈ సెంటెన్స్ చెప్తున్నా. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చింటాడు, అడిగిన వెంటనే దేవుడు అద్భుతాలు చేసింటాడు, ప్రార్థించిన ఆ తర్వాత దేవుడు కార్యాలు చేసింటాడు. కానీ ఎందుకో 2025లో కొన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చిండవు, కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడ్డావు, మనం ఇది జరగాలని కోరుకునేటావు, అది జరగకుండా పోయి ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఆ విషయంలో కూడా స్తుతి యాగము చేయము. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో చేసిన వాటికి స్తుతి చెల్లించు, చెయ్యని వాటికి కూడా స్తుతి యాగము చెల్లించు. దేవునికి స్తోత్రం. అంటే చెయ్యని దానికోసం ఎందుకు స్తుతులు చెల్లించాలి? దేవుడు చేసిన దానికి కదా స్తుతులు చెల్లించాలి, చెయ్యని దానికి ఎందుకు స్తుతించాలి? ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. ప్రతి ప్రార్థనకు, గుర్తుంచుకోండి, ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. రెండవదిగా, ప్రతి ప్రార్థన నీవనుకున్నట్టుగా దేవుడు జవాబు ఇవ్వడు. రెండు చెప్తున్నాను, ప్రతి ప్రార్థనకు జవాబు ఉండదు, ప్రతి ప్రార్థనకు జవాబు ఉండదు. కానీ ప్రతి ప్రార్థన నీవు అనుకున్నట్టుగా జరగదు, నువ్వు అనుకున్నటువంటి విధానంలో జరగదు. కానీ విషయం ఏంటి తెలుసా? ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ కొన్నిటికి 2025లో దేవుడు నో చెప్పిండాడు, వెయిట్ చేయమని చెప్పింటాడు. దేవుని బిడలారా, ఎందుకు దేవుడు నో చెప్తాడు తెలుసా? లేదా మనకు అది నోగా అనిపిస్తుంది తెలుసా? దేవుడు 2025లో మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే, మన యొక్క జీవితాల్లో వాగ్దానాలు కొన్ని ఏరియాస్లో పనిచేయకపోతే మనకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా 2025లో నువ్వు ఇలా చేసావేంటి, నువ్వు అలా చేసావేంటి, ఎందుకు నా జీవితంలో ఇవ్వలేదు అనేటువంటి తలంపులు వస్తాయి తెలుసా? దేవుని బిడలారా, దేవుడు ఎవరు తెలుసా? దేవుడు ఎవరు తెలుసా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు. 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇందాక నేనేమన్నాను, ప్రతి ప్రార్థనకు జవాబు ఉండదు, ప్రతి ప్రార్థనకు నువ్వు అనుకున్నట్టుగా జవాబు ఉండదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఉండదు అంటే మొదటి కారణం చెప్తున్నాను. మొదటి కారణం, దేని కాలమందది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అంటే నీవు అడుగుతున్నావు చూసావా, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, అది ఈ కాలానికి సంబంధించింది కాదు, ఇంకొక కాలానికి సంబంధించింది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కాలం వరకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు, ఆ కాలం వరకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఒక ఉదాహరణ చెప్తానండి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో పరిచర్యలో చాలా ఖర్చు ఉన్నిందండి, చాలా ఖర్చు. మా కుటుంబంలో కూడా ఖర్చు చాలా వ్యక్తిగతంగా, మా కుటుంబం ఖర్చు చాలా, ప్రతి కుటుంబంలో ఉంటుంది అది. మా కుటుంబంలో ఈసారి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు మేము చేయాల్సి వచ్చింది పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో. దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు చాలా ఆలోచనలో పడిపోయాను, చాలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా సహాయం చేయి. ఎప్పటి నుంచి? అక్టోబర్ నుంచే మొదలుపెట్టాను నేను ప్రార్థన. డిసెంబర్లో ఇలాంటి పరిచర్య ఉంటుంది, ఇలా ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డలారా, దేవుడు జవాబు ఇచ్చాడు, కొన్నిటికి జవాబు ఇచ్చాడు, కొన్ని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. నాకు అనిపించి ఎందుకు ప్రభువా ఇయ్యలేదు, ఎందుకు ప్రభువా ఇయ్యలేదు? దేవుని బిడ్డలారా, ఇందాక చదువుకున్నాం కదా, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, దేని కాలమందు చక్కగా ఉండునట్లు. కొంతమందికి నేను డబ్బు ఇచ్చాను, వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు. కొంతమంది తీసుకుంటారు కానీ ఇవ్వడానికి బరువు పడతారు కదా,
అలా ఎప్పుడు ఉండకూడదు దేవుని బిడ్డ. ఇది తీసుకున్నావా, అది కూడా చెప్తున్నాను. ఈ సంవత్సరంలో ఎవరికైనా నువ్వు డబ్బు ఇవ్వాలన్నా, ఎవరి దగ్గరైనా తీసుకుని డబ్బు ఇవ్వాలన్నా సెటిల్ చేసేయి. అలాంటి వ్యక్తిగా ఉండవద్దు దేవుని బిడ్డలారా. సో నేను ఇచ్చాను కాబట్టి, వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి నేను అడిగానండి. కొంతమందికి నేను చెప్తాను ఇవ్వద్దు నాకు అని చెప్తాను, ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తే. అందుకని అయిపోయిన తర్వాత అందరు లిస్టులో రాసి ఇవ్వద్దు, ఓకేనా? ఎవరికి కొంతమంది చెప్తాను ఇవ్వద్దు, ఇది దేవుడు నాకు చెప్పాడు, మీకు ఇవ్వమని చెప్పాడు, దిస్ ఈజ్ యువర్ మనీ, డోంట్ గివ్ ఇట్ టు మీ. కానీ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవ్వలేదు. నాకు అనిపించింది ఎందుకు ప్రభా ఇవ్వలేదు, వాళ్ళని ఎందుకు ప్రేరేపించవు ప్రభా, నువ్వు వాళ్ళ జీవితంలో ఎందుకు జరగవు ప్రభా? దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆపాడు తెలుసా? నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఒక వారం ముందు వరకే సరిపోతుంది, ఇక ఆ తర్వాత లేదు. అక్కడి వరకు ఆపి ఈ వారంలో అంటే గత వారంలో నాకు రావాల్సిన డబ్బు వచ్చేటట్టు చేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే దానికి ఒక సమయం పెట్టాడు. ఒకవేళ ముందు వచ్చిందంటే దేనికొక దానికి ఖర్చు పెడతా, దేనికొక దానికి. దేవుని బిడ్డలారా, నీవు ఎందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే, ఎందుకు అంటే నీ జీవితంలో జరిగిన వాటికే కాదు, జరగకుండా కొన్ని ప్రక్కన పెట్టాడు దేవుడు. ఎందుకు తెలుసా? అది అప్పటికి సమయానికి సరిపోనటువంటి ఆశీర్వాదం. అందుకే అంటున్నాడు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, దేని కాలమందు చక్కగా ఉండునట్లు. నీ జీవితంలో 2025లో ఒక దీవెన కోసం నువ్వు ప్రార్థన చేస్తూ పాపము లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ రాలేదా దాన్ని బట్టి దేవుని స్తుతించు. నాకు 2025లో ఇవ్వలేదు ప్రభా, 2026లో ఇస్తావు ప్రభా, దాన్నే స్తుతియాగం అంటారు. నీ జీవితంలో లేదు, నీ జీవితంలో వస్తే దానికి స్తుతియాగం అనేటువంటిది నీ జీవితంలో లేదా, అలాగైతే దేవా నా మంచి కొరకే నువ్వు ఇవ్వలేదు ప్రభా. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద అయినాను, నీ చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తం కాదు ప్రభా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కొన్నిటిని దేవుడు 2025లో ఆపింటాడు. ఎందుకు తెలుసా? అది ఇప్పటికీ సరిపోనటువంటి ఆశీర్వాదం, దాని సమయం ఇంకా రాలే. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు. చూద్దామా 3:11 మరొకసారి చదుదాం అందరం. ప్రసంగి 3:11 గట్టిగా. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా మనకు జ్ఞానం ఉంది. ఎలాంటి జ్ఞానం తెలుసా? దేవుని యొక్క కార్యాలు తెలుసుకోవడానికి సరిపోనటువంటి జ్ఞానం ఉంది. అప్పుడప్పుడు 2025లో దేవుని మీద సనిగింటాం, దేవా ఎందుకు ఇలేదు ప్రభా, నాకు నేనేం అన్యాయం చేశాను ప్రభా, నాకెందుకు నా జీవితంలో జవాబు ఇవ్వకున్నావు? దేవుని బిడ్డలారా, కొన్ని అప్పుడే నీకు ఇస్తే అది క్షేమం కాదు, కొన్ని నీకు అప్పుడే ఇస్తే క్షేమం కాదు. అందుకే దేని కాలమందు చక్కగా ఉండునట్లు, ఆ కాలానికి సరిపోతుంది. నిన్న నా దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు అనిపించింది, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, నేను ఆశించాను పోయిన నెలలో వస్తే బాగుంటుంది, ఒకవేళ నేను ఎక్కువగా వేరొక దానికి ఖర్చు పెడతానని నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు అనుమతించావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డలారా, 2025లో దేవునికి స్తుతే కాదు స్తుతియాగం కూడా చెల్లించు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు తెలుసా? అది ఆ కాలానికి మంచిది కాదు, వేరొక కాలానికి అది మంచిది. రెండవదిగా, దేవుడు నువ్వు అనుకున్న విధానంలో ఇవ్వలేదు కానీ వేరొక విధానంలో నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చింటాడు. నువ్వు అనుకున్నావు ఇది జరగాలి అని, కానీ దాని నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా రాలేదు, కానీ నీ జీవితంలో ఇంకోటి వచ్చి ఉంటుంది, అది మర్చిపోవద్దు. అంటే ఉదాహరణకు నీ జీవితంలో ఒకటి కావాలి అని నువ్వు బహు భారంగా ప్రార్థన చేసింటావు, ఆ ప్రార్థనలో కొంచెం పైకి వెళ్ళి ఉపవాసం కూడా ఉండింటావు, ఇంతవరకు ఉపవాసం లేదు. అది నేర్పించడానికి నీ జీవితంలో దేవుడు నిలబెట్టాడు. ఒకవేళ నీ జీవితంలో అడిగిన వెంటనే, ఇప్పుడు అడిగావు బయటికి పోతేనే జరిగింది అనుకో, నువ్వు ఏ రకంగా చూస్తావు తెలుసా? దేవుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగా చూస్తావు, నేను అడిగితేనే ఇస్తాడు. నీ జీవితంలో ఇక ఏ మార్పులు ఉండవు. నీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఆ ఏరియాలో నిన్ను దీవించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2025లో కొన్నిటిని నిలబెట్టాడు. ఒకసారి ఆలోచించండి, వ్యక్తిగతంగా నీ హృదయంలో మార్పులు వచ్చింటాయి ఆలస్యమైనందుకు. వ్యక్తిగతంగా నీ ఎదుట కొన్ని తలుపులు మోయబడినప్పుడు నీలో దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన ప్రారంభమైంటది. ఒకవేళ నీ ఎదుట దేవుని యొక్క వాగ్దానం నెరవేరినప్పుడు మరింత విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని దగ్గర పోరాడేటువంటి రాత్రి అంతా ప్రార్థన చేసి, కన్నీటితో ప్రార్థన చేసి, విలపించే ప్రార్థన, నలిగిన హృదయంతో ప్రార్థన, ఇవన్నీ మనకు తెలియదు, చదువుకునింటావు, అది వినింటాం, అది మన జీవితంలో వచ్చింటది అంతే.
కానీ దాన్ని మనము ఉపయోగించి ఉండం. ఇప్పుడు అవన్నీ నీ జీవితంలో వచ్చేసాయా? దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ స్టాప్డ్ దాట్. నీ జీవితంలో అది ఇస్తే కొన్ని ఆత్మీయ అనుభవాలు నీ జీవితాల్లో ఉండవు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? బైబిల్ ఒక మాట, తన అనాది కాల సంకల్పంలో కొన్నిటిని దేవుడు డిలే చేశాడు. జకరియా, ఎలిజబెత్, మీరెందుకు సంతానం కోసం ప్రార్థన చేస్తున్న దేవుడు ఇవ్వలేదు? వాళ్ళు అంటారు, సకలమైన ఆజ్ఞల చొప్పున మేము నడుస్తున్నాం, వయస్సు మీరినా సేవ చేస్తున్నాం, ఆగిపోలేదు సేవలో. అయినా దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే, యేసు ప్రభువుకు ముంగుర్తుగా యోహానును తీసుకురావడానికి ఓన్లీ ఎలిజబెత్ అండ్ జకరియా ఆర్ ఎలిజబెల్. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవునికి స్తుతి యాగము చేయి. స్తుతే కాదు, స్తుతి యాగం. నా జీవితంలో నేను అడిగిన కొన్ని ఇచ్చావు ప్రభా, ఇవ్వలేదా? థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఏదో ఇది ఈ కాలానికి సరిపోదు అని నువ్వు భావించావు, నా కుటుంబానికి ఇప్పుడు ఇది వస్తే క్షేమం కాదని నువ్వు భావించావు, అందుకే నిలబెట్టేసావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రం. కానీ ఆ ఆలస్యంలో నాలో మార్పులు తీసుకొని వచ్చావు, నా కుటుంబంలో మార్పులు తీసుకొచ్చావు. ఈ దీవెన నా జీవితంలో రానప్పుడు నా కుటుంబ ప్రార్థనలు ప్రారంభమైనాయి, ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి, నా జీవితంలో కొత్త రకమైనటువంటి ఆత్మీయ అనుభవాల్లోనికి తీసుకొని వెళ్ళావు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ అని దేవునికి స్తుతి చెల్లించేటువంటిదే ఈ కొన్ని 88 గంటలు లేదా ముందున్నటువంటి ఈ కొద్ది సమయం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఈ సమయాన్ని సద్వినియోగం చేసు. స్తుతి చెల్లించు, స్తుతి యాగము కూడా చేయి. స్తుతి చెల్లించు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు, ప్రార్థనలకు, జవాబులకు దేవునికి స్తుతులు చెల్లించు. రెండవదిగా, నీ జీవితంలో దేవుడు ఏదైనా 2025లో చేయకుండా ఆపేశాడా? థ్యాంక్ యూ లార్డ్, నా మేలు కోసమే నువ్వు చేయలేదు, నా మేలు కోసమే నువ్వు చేయలేదు. దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవుని ఘనపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ 2 అనుభవాలు ఉండాలి. స్తుతి చెల్లించు, స్తుతి యాగము కూడా చేయి. 2 నీ జీవితాల్లో ఉండాలి. చేసిన మేళ్లకు, చేయబోయే మేళ్లకు, లేదా చేయకుండా ఆపేసిన మేళ్లకు, నిలిపేసిన మేళ్లకు, లేదా జవాబులు ఇవ్వనటువంటి దానికి దిగులు పడొద్దు. అది నీ క్షేమం కోరే దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ మంత్లోనే ఒక దైవ సేవకుడు, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, మరుగుజ్జుగా ఉంటాడు. ఆ మరుగుజ్జుగా ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు, ఆయన పేరు జోసెఫ్. ఆయన మీటింగ్కి వెళ్ళాడు. ఆయన వాక్య పరిచయం చేయాలి. కొన్ని గంటల్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం హార్ట్ అటాక్. అక్కడ తన ఏ రూమ్లో ఉన్నాడో అక్కడే ఆయన తుది శ్వాస విడిచాడు. చాలా మరుగుజ్జుగా ఉంటాడు. ఈ మధ్య చాలా వైరల్ అయ్యాయి ఆయన వీడియోస్. ఆయన చనిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఏం హెల్త్ ప్రాబ్లం లేదు, సడన్గా కాఫీ తాగాడు, అలా సిద్ధపడడానికి కూర్చున్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరు దైవ సేవకులు అందరూ కలిసి ఒక పని చేశారు. ఏంటంటే, ఈయన ఆ కుటుంబానికి ఆధారం. ఏదైనా డబ్బు వచ్చిందంటే ఈయన సేవకు వెళ్ళి ఎవరైనా కానుక ఇస్తేనే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి ఇక దైవ సేవకులు అందరూ అనుకున్నారు, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఆమెతో మాట్లాడితే, ఇంకేముంది, మా జీవితం అయిపోయింది, ఇంకా ఏముంది, మాకు ఆధారమే లేదు. ఆమె ఏడుస్తూ ఉంటే దైవ సేవకులు అందరూ ఏం చేశారు తెలుసా? ఒకే ఒక తీర్మానం చేసుకున్నారు, ఎవరు ఎంత డబ్బు ఈయన కొరకు ఇస్తారో ఇవ్వండి. దేవుని బిడ్డలారా, మన పరిచర్లో కూడా చాలాసార్లు చేసాం ఇది. మన పరిచర్యకు వచ్చేటువంటి వారు వాళ్ళ ఇంట్లో జరగకూడని కార్యం జరిగినప్పుడు వాళ్ళకు మనం ఆదుకున్నాం. కొంతమంది కృతజ్ఞత లేకుండా పరిచర్యకు రారండి, అది వాళ్ళని దేవుడే చూసుకొని గాక. ఎప్పుడైతే దైవ సేవకుడు ఇలా జరిగిందన్నాడో, మొత్తం ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా డబ్బు వచ్చిందండి. నాకు తెలిసి 15 లక్షల దాకా వచ్చింది. వస్తే దైవ సేవకులు అందరూ ఏం చేశారు తెలుసా? అది తీసుకుపోయి వాళ్ళ భార్య చేతిలో పెట్టలేదండి. పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటే వాళ్ళిద్దరి పేరున ఫిక్స్డ్ డిపాజిట్లు వేశారు. ఇప్పుడు అడుగుదాం, మీరు తీసుకునింది ఈ కుటుంబం కోసం, ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు? ఆమె చేతుల్లో ఉంటే ఖర్చు పెట్టుకుంటుంది కదా. నాకు అనిపించింది ఆమెకి ఇస్తే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఒకవేళ ఇస్తే దేనికైనా ఖర్చు పెట్టి భవిష్యత్తులో ఆ బిడ్డలకు ఉండదు, ఆ బిడ్డలు చదువుకోవడానికి, ఆ బిడ్డల పెళ్ళికి, ఆ బిడ్డల దానికి పనికి రాదు అనేటువంటిది ఆలోచించారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆమె చేతుల్లో పెట్టకుండా వేరొక చోట పెట్టాడు. 2025లో నీ దగ్గర రావాల్సిన బ్లెస్సింగ్ నీ దగ్గర పెట్టకుండా 26లో పెట్టాడు. అందుకు దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
మరి మూడవ ప్రశ్న, ఒకటి, ఎందుకు స్తుతి యాగము? ఇది ఒక ఆజ్ఞ. స్తుతి యాగం అంటే ఏంటి? జరిగిందే కాదు, జరగనటువంటి దానికి నా మేలు కొరకు నువ్వు చేయలేదు ప్రభా. దేవుని బిడ్డ నాకు అనిపించింది, మరి ఈ యొక్క భార్య పిల్లలు బ్రతకాలంటే, వాళ్ళు తిండి తినాలంటే ఏంటి? మొత్తం 15 లక్షలు తీసుకెళ్ళి ఆడేసారే. వెంటనే ఒక దైవ సేవకుని ప్రేరేపణ వచ్చింది, ఈ కుటుంబానికి 1 నెలకు అవసరమైనటువంటిది నేను చూసుకుంటా. దేవుని బిడ్డలారా, 2026 సెప్టెంబర్ వరకు ఒక్కొక్క కుటుంబము వాళ్ళని చూసుకోవడానికి రెడీ అయిపోయిందండి. 2026 వరకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, 2025లో కొన్ని ఆశీర్వాదాలు నీ దగ్గర దేవుడు ఇవ్వనంత మాత్రాన 2026లో ఇవ్వడని కాదు, అక్కడ ఏదో ఒక క్షేమం నిమిత్తమై ఇక్కడి నుంచి తీసుకుని అక్కడ పెట్టాడు అంతే. గాడ్ ఈస్ నాట్ సేయింగ్ నో. దేవుడు ప్రార్థనకు నో చెప్పే చేతకాని దేవుడు కాదు. నీకు ఇప్పుడు ఇవ్వడం మంచిది కాదు. దేవా, నా మేలు కొరకే 2025లో కొన్ని ఇవ్వలేదు ప్రభా. 2 చెప్తాను, మేలు కలగడానికి ఇవ్వకపోవచ్చు, లేదా నీ దగ్గర పాపమున్నా కూడా దేవుడు ఇవ్వడు. నువ్వు దాన్ని పాపము కోసం ఉపయోగించడానికి అడిగితే దేవుడు ఇవ్వడండి. అది కూడా చెప్తున్నా. నువ్వు పాపపు తలంపులు కలిగి అందుకే యాకోబు పత్రిక అంటాడు, మీరు అడిగిన మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు, పాపము నిమిత్తం అడుగుతున్నారు. డోంట్ ఆస్క్ ఫర్ అ సిన్ఫుల్ ఎంజాయ్మెంట్. నేను పాపాన్ని ఎంజాయ్ చేయడానికి నాకు ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు. ఒకవేళ ఈ సంవత్సరంలో అలా అడిగింటే, దేవా నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. పాపము నిమిత్తమే, పాప భోగముల నిమిత్తమే అడగొద్దు. దేవుని బిడ్డలారా, స్తుతి యాగము, దేవుడు నీ జీవితాల్లో కొన్ని ప్రార్థనలకు డిలే చేసింటాడు, వెయిట్ చేయమని చెప్పింటాడు. అది నీ క్షేమం కోరే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, స్తుతి యాగం చెల్లించావా? లేకపోతే ఈరోజు ఈరోజు ఆదివారం, రేపు సోమ, మంగళ, బుధవారం రాత్రికి, మధ్యరాత్రి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఈ 3 రోజులైనా దేవుని మన మనసారా స్తుతి చెల్లిస్తాం, స్తుతి యాగము చెల్లిద్దాం. 2026కు మార్గాలు సిద్ధమవుతాయి. అందరం దేవుని స్తుతిస్తాం, దేవునికి మహిమ చెల్లిద్దాం, దేవుని ఘనపరుస్తాం, దేవుని కీర్తిస్తాం. ప్రతి ఒక్కరం నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ వ్యాపారాల్లో, నీ చదువుల్లో, రాకపోకల్లో, నీ యొక్క అక్కరలో దేవుని యొక్క సహాయాన్ని చూసావు. రాకపోకలతో అవమానాలు, నిందలు, మోసాలు అన్నిటి మధ్య 2025లో మనల్ని నడిపిస్తూ వచ్చారు నాయన. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొటెక్షన్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ us లార్డ్. మా కొరకు మీరు చేసిన ప్రతి మహోపకారానికి మా చేతులెత్తి మేము వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే మించి నిజ దేవుడవైన నిన్ను దేవుడిగా, తండ్రి ప్రార్థించే కృపను, వాక్యాన్ని వినే కృపను, తండ్రి దేవుల్లో బలపడే కృపను, వాగ్దానాలను అనుభవించే కృపను, దేవా పరిచర్లో వాడబడే కృపను మీరు ఇచ్చారు ప్రభువా. మీకే వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి మా స్తుతులు స్తోత్రాలు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.